తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నిర్వహించబడుతున్నటువంటి అంత్య పుష్కరాలు. ఈ అంత్య పుష్కరాలు ఈ నెల 1వ తారీఖుతో ఈ రోజుతో ముగింపు జరుగుతుంది. గత 12 రోజుల నుంచి బ్రహ్మాండంగా ఎంతో అద్భుతంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ అంత్య పుష్కరాలలో లక్షలాది మంది ప్రజలు దేవాలయాన్ని దర్శించుకోవడం, ఎలాంటి ఇప్పటి వరకు కూడా అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మరి ప్రశాంతంగా దర్శనాన్ని కలిగించుకుంటున్నటువంటి రోజుల్లో మరి నిన్న ఒక ప్రతిపక్ష నాయకుడు, మా దృష్టిలో అది బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి. ఈ బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితిని ఇవాళ ఇంత అద్భుతంగా నిర్వహించబడుతున్నటువంటి మరి అనేక లక్షలాది రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఎంతో విధాలుగా ఆయనకున్నటువంటిది మంచి పేరే ఉంది మా నియోజకవర్గంలో. ఇవాళ ఆయనకు మంచి పేరే లేకపోతే 5 సార్లు గెలిచి 6వసారి మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటున్నటువంటి వ్యక్తి. మీరు కూడా ఒకప్పుడు ఈ పుష్కరాలను నిర్వహించినటువంటి వాళ్ళే. పుష్కరాలలో దేవుని మీద అప్పుడు నేనే మరి ఉన్నటువంటి వ్యక్తిని. పుష్కరాలలో దేవుని పేరు మీద డబ్బు దోచుకునే అవసరం ఇవాళ శ్రీధర్ బాబుకు అవసరమా? ఏటీఎంగా మారింది అని చెప్పి మాట్లాడితే ఎంత నీచాతి నీచమైనటువంటి మాట అంటే, ఏటీఎంగా ఎవరికి మారింది? కాళేశ్వరం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మీకు మారింది. ఇవాళ దేవాలయాలలో దోచుకునేటువంటి తినేటువంటి అవస్థలు మీకు ఏర్పడ్డాయి. మీ పీరియడ్లో చేసినటువంటివన్నీ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మనం ఏం చేసినామో, ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు గురించి మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టు అవుతుంది, మన మీద మనమే ఉమ్మేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అటువంటి వ్యక్తి, మరి అటువంటి మంచి వ్యక్తి ఇవాళ ఈ కాళేశ్వరాన్ని ఇవాళ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి. వారి ప్రిన్సిపల్ సెక్రటరీగా వారి మేడంను ఇక్కడ నియామకం చేసి 3 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా మరి ఎన్నో అపవాదులు ఏర్పడుతున్నప్పటికీ కూడా మరి ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలని ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖను మొత్తం ఇక్కడనే పెట్టి 12 రోజుల నుంచి ఆది పుష్కరాలలో కూడా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా ఇక్కడ అనేక విధాలుగా వాళ్ళు 12 రోజుల నుంచి ఇంత ఎండ తీవ్రత సౌకర్యం ఇంకా అంతంత మాత్రంగానే ఉన్నది. మరి అయినప్పటికీ కూడా దేవాదాయకు సంబంధించినటువంటి 175 మంది డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు, కుటుంబాలను వదిలిపెట్టి. ఎందుకొరకు? ఆయన యొక్క మంచితనం చూసే, మేడం యొక్క మంచితనం చూసే ఇవాళ పనిచేస్తున్నారు. అటువంటి శ్రీధర్ బాబు మీద అనేక విమర్శలు చేసి ఇవాళ దేవాలయాల మీద విమర్శలు చేసేయడం అనేటువంటిది మానుకోవాలి. నేను ఆర్టీఐ పరిధిలో చట్టాన్ని తీసుకొచ్చి ఆర్టీఐ పరిధిలో నేను అప్లికేషన్ పెడితే మీరు మాకేం జవాబు ఇవ్వలేదు అని అన్నారు. ఆర్టీఐకి దేవాలయాలకు కానీ మసీదులకు కానీ చర్చిలకు కానీ ఎలాంటి సమాధానం ఇవ్వద్దు అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇక్కడ దీన్ని పాత్రికేయ మిత్రులందరికీ కూడా మేము ఇస్తున్నాం. మీరు తర్వాత ఇది మీరు చూసుకోవచ్చు. ఆర్టీఐ పరిధిలో ఉండేటువంటివి ఆర్టీఐ పరిధిలో ఇస్తారు. ప్రభుత్వం నుండి మాకేమైనా డబ్బులు వస్తే మేము ప్రభుత్వంకి జవాబు చెప్పుకోవాలి. కానీ ప్రభుత్వం నుండి మాకేం డబ్బులు రావట్లేదు. దేవాలయానికి మా హుండీల మీద వచ్చిన డబ్బులే, మాకు వచ్చినటువంటి డిపాజిట్ల మీద ఉన్నటువంటి డబ్బులతోటి అన్నదానం మీద వచ్చింది. దేవాలయాలలో లడ్డు కోటర్ల మీద వచ్చినటువంటి వాటి మీదనే మేము మొన్నటి దాకా 010 పద్ధతి కింద ఇప్పుడు ఇస్తున్నది ప్రభుత్వం. మొన్నటి దాకా ప్రభుత్వ సొమ్ముతోటే జీతాలు చెల్లించుకోవడం జరిగింది. మరి అటువంటి దేవాలయాలలో ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయని, ఎన్ని ఉంటాయని చెప్పి శ్రీధర్ బాబు దోచుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఇది తప్పు. అలాంటి మాటలు మానుకోవాలి. ఎందుకంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు, హత్య రాజకీయాలు, తర్వాత ఎవరిని దూషించే రాజకీయాలు, ఇటువంటివి ఇంకా మా శ్రీధర్ అన్నకు రాలేదు. అటువంటి వచ్చినాడు ఆయన తెలుసుకుంటాడు. ఎవరిని ఏ విధంగా ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచుతాడు.
అటువంటి స్థాయి ఆయనకు రాలేదు, ఆయనకు అవసరం లేదని చెప్పి ఈ విధంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామని అంటే ఇవాళ ఒక 6 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా దేవాలయాల మీద రాజకీయం చేస్తున్నట్టు అనడం సరి అయినటువంటిది కాదు. దేవాలయాల మీదనే దోచుకోవాలని ఎవరైనా దోచుకోవాలనుకుంటే మరి దేవాలయాలను ఏటీఎంగా మార్చుకున్నారు అని సరి అయినటువంటిది కాదు. ఆ విధంగా మాట్లాడడం ప్రతిపక్ష నాయకుడికి ఇంకా చాలా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాగా ఇంకా బుద్ధి రావాలి. బుద్ధి వచ్చినాడు ప్రజలు నిన్ను గౌరవిస్తారు. ఆ గౌరవించినప్పుడు అప్పుడు నిన్ను ఏదో ఒక స్థాయికి తీసుకుపోతారు. కానీ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి దేవాలయాల మీద రాజకీయాలు చేయడం, తర్వాత మేము చైర్మన్గా వచ్చినప్పుడు కూడా మా మీద కూడా బ్లాక్మెయిల్గా రాజకీయాలు మాట్లాడతారు. ఎన్నడో ఏనాడో ఆది పుష్కరాలలో మేము లడ్డూలు ఇవ్వలేదని, అంటే నేను ఎవరికి ఇవ్వలే ఇప్పటివరకు లడ్డూలు, ఈ లడ్డూలు ఇవ్వలేదని, కండువలు కప్పలేదని మా మీద లేనిపోని అపోహలు పెట్టి ఓటి వార్తలు వేసి, అంటే ఇటువంటి వార్తలు వేస్తే నేను నా జీవితంలో 72 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఎవ్వరికి నా జీవితంలో భయపడలేదు. ఉద్యోగం చేసినప్పుడు భయపడలే, ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా భయపడలేదు, ఇక ముందు కూడా భయపడలేదు. ఎవరికి కూడా నేను తల వంచి బతికే ప్రసక్తి లేదు. ఎందుకంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు ఈ బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితికే మీకే చెందుతాయి. బీఆర్ఎస్ పార్టీ అంటే మా దృష్టిలో అది చెప్పాం కదా, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి అని బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకోవడం వల్ల అలాంటి బ్లాక్మెయిల్ చేసి మా అందరిని ఏదో వచ్చేసి ఎవడు ఏదన్నా మేమే ఉంటాం 2 సంవత్సరాలు, మేమే ఖచ్చితంగా శ్రీధరరావు అనుమతితోటి పాలన చేస్తాం, ఆయనకు మంచి పేరు తెస్తాం. ఇవాళ మీ అందరి గౌరవాలను మేము ప్రజల యొక్క గౌరవాలను ఇనుమడింపజేస్తాం, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం. రేపు త్వరలోనే రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని ఇంకా ఉన్నత స్థాయిలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో శ్రీధర్ బాబు గారు ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారు. దానికి కూడా జగద్గురు శంకరాచార్యుల వారు ముహూర్తం పెట్టిరు. ఆ ముహూర్తం ఈ నెలలోనే ఉంది. అది నేను చెప్తే బాగుండదు, మేడం ప్రెస్ మీట్ ఉంటుంది సాయంత్రం. మరి ఆ దాంట్లో మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు కనుక మరి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా అర్థం చేసుకొని దయచేసి అన్ని విధాలుగా మరి ఏం జరుగుతుంది మీరు కూడా 10 రోజుల నుంచి చూస్తున్నారు. మరి కనుక మాకు అన్ని విధాల మీ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉన్నాయి. అదే చెప్పిన ముందు నువ్వు 30 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు అని చెప్పిర్రు. 30 కోట్ల రూపాయలు ఏవి కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారికి పోతాయి. ముందే చెప్పాను. అన్ని కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్రూవ్మెంట్ ఆన్లైన్ సిస్టంలో పెట్టి ప్రతిది కూడా మనం టెండర్ వేయడం జరిగింది. ఈ టెండర్ వేసిన ప్రతి దాంట్లో కూడా శ్రీధర్ బాబుకు వాటా ఉంటుంది, ఏటీఎంగా మారింది, సార్కు వాటా జీ 30 కోట్లలో కావాలి. ఇవాళ తెలంగాణలో ఆయన ఏంటిది అన్నీ కూడా ఎక్కడ కూడా ఈవెన్ టెండర్ అనేటువంటిది 1 కోటి రూపాయలు కాదు, 10 లక్షల రూపాయల టెండర్ కూడా మేము ఇచ్చే కాళేశ్వరంలో పని చేయించుకుంటున్నాం. అంతే తప్ప కానీ టెండర్ లేకుండా ఏ వర్క్ కూడా చేయించలేదు. ఇవాళ వచ్చినటువంటి స్వాములను కూడా మనం అధికారికంగా వాళ్ళందరినీ కూడా అధికారులు వాళ్ళు అందరు కూర్చుండి కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చుండి డిసైడ్ చేసింది. వాళ్ళందరికీ ఎవరికి ఎట్లా ఏ విధంగా మనం ఆహ్వానించుకోవాలి, ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, ఇవాళ వాళ్ళ రవాణా ఛార్జీలు కానీ అన్నీ A to Z గారు